కూర కదా అని. మీకు విషయం తెలుసా, ఈ పచ్చడిలు చేసేటప్పుడు అయితే ఇందులోంచి ఇవి తీసేటప్పటికి ఎంత టైం పట్టిందో తెలుసా? అవును, ఇది సిమ్లో పెట్టి ఉడకాలన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజు అయితే సండే మాట. సండే అయితే ఇంకా పొద్దున్నే ఈరోజు మాకు ఏంటంటే మంచానికి కింద పంపించేస్తాం కదా, కింద పెట్టేస్తాం కదండి మంచం, గదిలోది బెడ్రూమ్లోది కొత్త మంచం వచ్చిందని దాన్ని రిపేర్ చేయడానికి బెడ్రూమ్ వేసి వస్తున్నారు. అయితే కాంట్రాక్ట్కి ఇచ్చేసారు, వచ్చేసారా మా చేత అయితే పొద్దున్నే మీ అన్నయ్య గారు దులిపించేసారు, సాయిరం చేత, మా చేత, హారిక చేత. వచ్చేస్తానని చెప్పేసి అడ్వాన్స్ పట్టుకెళ్ళాడు ఆయన. ఇంటికాడే మొత్తం ఫిట్ చేసుకుని వచ్చేసండి, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను అన్నాడు. మా చేత రూమ్ అంతా నీట్ గా చేయించేశారు, ఇంకా అతను రాలేదు. వచ్చేస్తాడని నేను తీయించేసాను. ఫోన్లేండి, నాకు పండగ పనిలో గది క్లీన్ అయిపోయింది. కారణం ఏంటో తెలియదు. మరి కూర ఏంటి? కూర పొద్దున పచ్చడి తెచ్చేసాను. అవును, అది నీట్ గా క్లీన్ చేసేసి నేను పెట్టేసి పైకి వెళ్ళి నీళ్ళు పట్టి వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? టకా టకా ఈజీగా ఉండేదే చెప్పండి. గొంతమ్మ కోరికలు అస్సలు కోరద్దు. అది ఏముంది అన్నది నువ్వు చెప్పాలి. ఈజీగా ఉన్నది అంటే నాకు బిర్యానీ ఈజీ, ఒక రకంగా చెప్పాలంటే. మా సాయిరం ఫ్రైడ్ రైస్ అన్నాడు, నేను కుదరదని ముందే చెప్పేసాను, అందుకే కామ్గా తెస్తున్నాడు అనమాట. ఫ్రైడ్ రైస్లో అవి మనం చేయలేమండి. ఏం చేయమంటారు? ఒరే, ఫ్రైడ్ రైస్ అన్నాం అనుకో, సాస్లన్నీ రెడీ చేసుకోవాలి. సోయా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, ఇవన్నీ రెడీ చేసుకుని క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవన్నీ ఉండాలిరా. ఇదంతా పెద్ద తలకాయ పోటుకుని ఫ్రైడ్ రైస్ చేయాలంటే సాఫీగా చేసుకోవాలి. ఈజీగా అయిపోయే రెసిపీ అయితే అండి ఇంకా బిర్యానీ వేసేస్తాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టించేసాను, ఎగ్స్ వేసేస్తాను. ఆల్రెడీ మీరు ఎగ్స్ డిసైడ్ అయ్యారు కదా. మార్కెట్కి వెళ్ళి తేవడం అంటే నా డ్యూటీ. తర్వాత ఏది డిసైడ్ అయ్యి చేస్తారో అదే బిర్యానీలోకి పచ్చిరేలు వేసి చేయనా, లేకపోతే వేపుడు చేసేనా బిర్యానీలోకి? సింపుల్ గా ఉంటుంది. ఏదో సండే కాబట్టి తెచ్చేసాను, మార్నింగ్ వెళ్ళి లేదా కూర చేద్దాం అనుకోండి తెచ్చేసాను. అస్సలు పని అవ్వట్లేదండి బాబు, ఈ చలికి ఏంటండి అస్సలు ఇంకా లెగడమే లేట్గా లేతుందని అస్సలు అవ్వట్లేదు. వాయిస్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కవర్ అయిందన్నమాట. అయితే బిర్యానీ వేస్తే కొంచెం సెట్ అయిపోద్ది, రొంపది ఉంది, కొంచెం క్లియర్ అయిపోద్ది అని అనుకుంటున్నానండి. మీకు కూడా అందరికీ తేడాగానే ఉంది కదా, కొంచెం బిర్యానీ వేస్తే వేడి చేస్తుంది, కొంచెం బాగుంటుంది. చలి ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే పర్సనల్గానే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ శీతాకాలకి కొంచెం రొంపలు దగ్గులు, జాగ్రత్తగా ఉండాలి. చెప్పుకోలేరు కదా, కేర్ తీసుకోండి. అయితే హారిక బిర్యానీ డిసైడ్ అయిపోయాను. ఫ్రైడ్ రైస్ అది వేయడానికి అన్నీ ఉండాలి కాబట్టి ఇంకా బిర్యానీ వేసేస్తాను. ఎగ్స్ వేసి కొంచెం పచ్చిరలు వేసి చేసేస్తానండి. మిగతాది ఎప్పుడు చేస్తా, ఈగిరి కింద పెట్టేస్తాను. ఎలాగో మన వాళ్ళకి తెలుసు బిర్యానీ అదిని, ఇంకా నేను అవి స్పెషల్గా ఏమి చూపించను. సరేలేండి, పచ్చిరేలు అసలు ఎంత పెట్టి తెచ్చారు పచ్చిరేలు? అవి నేను అడుగుదాం అనుకున్నా, చిన్నగా ఉన్నాయి. మొన్న తెచ్చినవి భలే ఉన్నాయండి అసలు. పచ్చిరాయలు అయితేనే సూపర్ ఉన్నాయి, మళ్ళీ దొరికితే కదండి. అసలు మాకు అదే అమలాపురం అయితేనా ఏం కావాలన్నా దొరుకుతాయి పచ్చిరాయలు. ఇంకా బిర్యానీ వేసేద్దామని డిసైడ్ అయిపోయాను కాబట్టి పచ్చిరాయలు అయ్యి మీకు చూపిస్తాను. నేను ముందు అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కనపడతాను. అవును, పాలు వేయడం కూడా మర్చిపోయాను నాన్న, పాలు కాయడం కూడా. నేను పైకి వెళ్ళి వచ్చేటప్పటికి పైన మొక్కలు అన్నీ, వంగ మొక్కలు అన్నీ పెట్టుకున్నానండి. అంటే ఇప్పుడు ఈ శీతాకాలం కొంచెం పురుగది ఎక్కువ పడుతుండే మాట, అవన్నీ కేర్ తీసుకుంటూ ఉండాలి. అన్నీ కట్ చేసేసాను. హారిక కూడా కట్ చేసేసింది 2 ఉల్లిపాయలు లాంటివి, కూర కదా అని. మీకు విషయం తెలుసా, మీ అన్నయ్య గారిని అడుగుతాను కానీ లాస్ట్ ఫైనల్ ముందు మైండ్లో ఫిక్స్ అవుతాను. ఆ తర్వాత ఆయన ఒక మాట అడిగేస్తాం అనుకోండి, అదో తృప్తిగా ఆయనకుంటుంది. అంటే నేనేమనుకుంటా అంటే కొంచెం ఈజీగా ఉన్నది చూసుకుంటాను అనమాట, ఇలాంటి టైం కుదరలేనప్పుడు. అదిని ఇంకా అదిగోండి కట్ చేసేసాను. ఇంకా ఆనియన్స్ కూడా మేము పచ్చడిలు చూపించు. అవునా, ఈ పచ్చడిలు చేసేటప్పుడు అయితే ఇందులోంచి ఇవి తీసేటప్పటికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఇవన్నీ తీసాము. ఈ కేజీ అంట, సగం ఏమో ఫ్రై చేసేద్దాం, కొన్ని ఏమో బిర్యానీలోకి వేసేసి బిర్యానీ వేసేసుకుందాం. రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టాను. కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెష్ది మన చెట్టుది, మన చెట్టు కరివేపాకు. అవును, చిన్న కుండీలో పెంచండి, కానీ ఎండ ఉండాలి కరివేపాకు మొక్కకి. గార్డెన్ ఉంటే కొన్ని వెజిటేబుల్స్ కి అయితే ప్రాబ్లం ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, చిక్కుడుకాయలు ఇవన్నిటికి కూడా బాగుంటాయి. అవును,
ఫ్రై మనం చూపించేస్తాను కాబట్టి ఇంకేం చూపించండి ఇంకా అన్నీ తెలుసు. ఓకే. ఇలా ఉంటుందండి సండే అయితే హడావుడిగా కొన్ని పనులు అయ్యి హారిక అది ఉంటుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తుంది. పండగ పనులు మనం కొంచెం బిజీగా ఉంటాం. ఇవన్నీ క్లీనింగ్ అయిపోతే మళ్ళీ ఖాళీ కొంచెం. ఈ జ్వరం అది రావడం ఒక 4 days 5 days నుంచి కొంచెం స్లోగా వెళ్తుంది అన్నమాట. పని కూడా తాబేలు నడిచినట్టు వెళ్తుంది మా పని. సరే అండి, ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దాల్చిన చెక్క లవంగాలు వేసావా తల్లి? అందులో వేయలేదు, యాలకులు వేసాను, దాల్చిన చెక్క అందులో వేసాను, మరి సరిపోదాము. పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇదిగోండి పచ్చిరేడు ముందే కొంచెం కోడిగుడ్లు వేపేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఇవి అవుతూ ఉంటాయి. కొంచెం ఇవేమో ఉల్లి చట్నీ చేసుకుందామా? ఉల్లి చట్నీ కానీ కొంచెం ఉంచాను నేను. సరే అయితే ఓకేనా. కరివేపాకు తీసేస్తాను. ఎస్, బిర్యానీకి రెడీ చేస్తున్నాను. బియ్యం అవి కడిగేస్తాను. నువ్వే రెడీ చేసావు ఇవి. ఇంకా ఇందులో దాల్చిన చెక్క పడాలి, జాజిపు ఉండాలి, ఇవన్నీ వేయాలి. సరే వేస్తానులే. అయితే ఇలా ఉందండి లేట్ వంట మాట ఈరోజు. అప్పుడే వచ్చేసావు? ఎంతవరకు వచ్చిందనా? అవ్వలేదు, అవుతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. కుక్కర్లో వేసేస్తున్నాను కదా బిర్యానీ. అలాగే అనుకోకు. సరే, కుక్కర్లో రొయ్యల బిర్యానీ. హారిక ఇప్పుడు కొద్దిగా టమాటాలు కొత్తిమీర కూడా వేసేస్తే బాగుంటుంది. మనకి టేస్ట్ బిర్యానీ రావాలంటే కొంచెం ఒక 2 టమాటాలు వేసుకొని కారం పచ్చి మసాలా ముద్ద అది వేసి కొంచెం బాగా వేపుకోవాలి పచ్చిరోలు ఇవన్నీ. ఇదంతా అయిపోయాక చూపిస్తాను. కర్రీ చూపిస్తుందా? సిమ్లో పెట్టాను. అవును, ఇది సిమ్లో పెట్టి ఉడకాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 5 minutes వెయిట్ చేయండి. లేట్ అయిపోయిందా? 1:30 అయిపోయింది, 11:02 అయిపోయిందేమో ఈరోజు లంచ్. ఇదిగోండి ఇప్పుడు వచ్చారు. కాంట్రాక్ట్కి ఇచ్చామన్నాం కదండి, ఇప్పుడు వచ్చి మంచం బిగిస్తున్నారు మేడం. కింద వీడియో తీయలేదు, చూపించు. ఫుడ్ రెడీ చేస్తున్నావా? ఓకే, ఉండు మరి. ఇది కొంచెం వెయిట్ చేయకపోతే మనం ప్రెజర్ ఉంది. ఓకే, ఇదిగో బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఈ చలికాలంలో కారంగా వేడి బిర్యానీ. మంచాని అమ్మా, కిటికీ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ హాల్లో ఫస్ట్ ఉండే కిటికీ. ఇదిగోండి దారిక తెచ్చేసుకో. నాకు కూడా నోరు ఊరుతుంది. నాన్నగారు వాళ్ళు భోజనం చేయలేదు, వర్కర్స్ వచ్చినట్టున్నారు. అసలుకే లేట్ అంటే లేట్లో ఇంకో పని పడింది మాకు. ఇంకా రారేమో అనుకున్నాను, లేట్ అయిందని. ఉండు కొంచెం పెట్టించుకో. ఓకే, లేవా? చూస్తానండి. కొద్దిగా కర్రీ ఏమంటావా? చూపించాను. ఇప్పుడు అదే అంటున్నాను, అసలుకే లేట్ అంటే ఇంకా లేట్. ఓకే ఓకే, డాడీ కూడా పెట్టామన్నారు. సాయి మీకు కూడా పెట్టేస్తున్నాను. ఓకే రండి, మీకు కూడా లేట్ అయిపోతుంది కదా. చిన్నోడా
మా చెల్లి వాళ్ళ చెల్లి ఫోన్ తీసుకుంటే ఆడికి ఎంత హ్యాపీ అండి అసలు నిజంగా వీడియో తీయడానికి అంత ఇబ్బంది పడతాడు వాడు. అందరికీ పెట్టేస్తున్నాను, అందరికీ ఆకలేసేస్తుంది సువాసనకి. అందుకే వచ్చేసారు అందరూ భోజనం పెట్టేయమని, నాకు పెట్టమంటే నాకు పెట్టమని. సరే అయితేనే రండి మళ్ళీ. చాలా ఓకే. ఏమండి డాడీ దా నువ్వు కూడా వచ్చేసాయి. చేతులకి ఎందాక కడిగేసుకుని రెడీగా ఉన్నాను, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్. ఇదిగోండి మీకు కంచం ఇదిగో వీడియో ఫ్రిడ్జ్లో ఉన్నాయా? ఇదిగోండి. కానీ ఒకటిలో కర్రీ కూడా నిమ్మకాయ పెద్ద అవసరం లేదు సాయి. ఫ్రై అయితే బాగుంటుంది కానీ కూర నిమ్మకాయ వస్తా. ఏదో ఒకటి తీసుకో, నీకు నచ్చింది తీసుకో. ఈరోజు సండే స్పెషల్ అలా అయింది. పాత వస్తువులన్నీ రిపేర్లోకి వచ్చినాయి అన్నమాట. అవన్నీ కూడా బాగు చేయించినాము. ఆ హడావడి ఉంటుందన్నమాట. దండమ్మా. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ అయితే చూసారు కదా, సరదాగా ఇలాగా అయిపోతుంది. ఎలా ఉంది కూర? టేస్ట్ చేసి చెప్పండి. బిర్యానీ బాగుంది. ఇదండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీరే వండుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి.